సీఎంగా విజయ్ ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేశారు. తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది ప్రభుత్వం. మహిళా భద్రతపై రెండో సంతకం చేశారు సీఎం విజయ్. మహిళల భద్రత కోసం షీటీం తరహాలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది. అలాగే డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై సీఎం సంతకం పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్ సంతకం చేశారు. సీఎంగా విజయ్ ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేశారు. తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది ప్రభుత్వం. అలాగే మహిళా భద్రతపై రెండో సంతకం చేశారు. ఇక మరో సంతకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినకర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దినకర్, ఓవర్ టు యు. రైట్, చూస్తే చాలా హాట్గా వేడిగా స్పీచ్ జరిగింది. ప్రమాణ స్వీకారం సమయంలో చాలా కూల్గా ఉన్నటువంటి విజయ్ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మొత్తం బాగా సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ తర్వాత తన తండ్రి కష్టపడి సినీ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత తాను పడినటువంటి కష్టం, తనకు పేదరికము తెలుసు, ఆకలి తెలుసు కనుక ఆకలి దప్పికలు ఎరిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తాను మోసం చేయను. తాను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను కనుక నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. తర్వాత మీకు అంతా మంచి చేస్తాను, అంతా మంచి జరుగుతుంది, అందరూ సుఖంగా ఉంటారు, నాకు సమయం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి అనేటువంటి విజయ్ స్పీచ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ టాకే అదిరిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. సో తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటైంది, టీవీకే ప్రభుత్వం ఏర్పాటైంది. 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు కూడా చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్ అనే పేరుతో మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి అన్ని సెంటర్లు దద్దరిల్లిపోయాయి. స్టేడియం అయితే మొత్తం అంతా కూడా పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో విజయ్ ప్రమాణ స్వీకారం చేసి అలాగే ఆ ప్రకటన చేసిన తర్వాత, విజయ్ జోసెఫ్ అనే ప్రకటన చేసిన తర్వాత మొత్తం స్టేడియం ఒక 5 నిమిషాల పాటు కూడా అభిమానులతో నిండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. రైట్, విజయ్కి ప్రస్తుతం మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వారి కుటుంబంలో పుట్టాను, ఆకలి తెలుసు, తనకు పేదరికం తెలుసు, నా వల్ల కూడా మీకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఈ ప్రయాణంలో నాతో పాటు జర్నీ చేసిన మీ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానని చెప్తున్నారు. అదే నేను దేవదూతను కాదు, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి చెప్పేదే చేస్తాను, చేసేదే చెప్తాను, మీతో ప్రయాణం చేస్తున్న మీ అందరినీ మోసం చేయనని కూడా ఆయన పదే చెప్పారు. మరొక వైపు స్టాలిన్ కి కూడా కౌంటర్ వేశారు. అంటే గత ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో ఎంతో ప్రజాధనం వృధా చేశాయని చెప్పి కూడా తన నోటీస్కి వచ్చిందని, దానన్నింటినీ ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్న తర్వాత స్పందిస్తాను. అయితే ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇవన్నీ నేను మర్చిపోతానని మాత్రం అనుకోవద్దు, ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదని, ఒకవేళ మీకు నేను ఏదైనా వదులుతాననేటువంటి ఆలోచన ఉంటే మైండ్లో నుంచి ఎరేజ్ చేసుకోండి అని కూడా ఒక స్ట్రాంగ్ పొలిటికల్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకొక విషయం కూడా స్పష్టంగా చేశాడు, తన రాజకీయాలు ఎప్పుడు కూడా చీకటి మాటను ఉండవు, ఎవరిని కూడా అర్ధరాత్రి కలవను, ఎవరితో కూడా రెండో ముఖం వేసుకొని మాట్లాడను, ఏదన్నా నేరుగా మాట్లాడతాను, నేను నాకే బాస్, నాకంటూ కుడి ఎడమలో ఎవరు బాస్ లేరు అని చెప్పి కూడా ఆయన చెప్పారు. సో టీవీకే ప్రభుత్వాన్ని నమ్మండి, టీవీకే ప్రభుత్వంతో కలిసి జర్నీ చేయండి అని చెప్పి కూడా చాలా ఎమోషనల్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మహిళల భద్రత కోసం విజయ్ మాట్లాడారు. అమ్మ నీ ఉల్ల పోయిటారಲ್ಲ, உமன்ஸ் பற்றி நிறைய பேசிட்டாரு, உமன்ஸ் பற்றி ஜாஸ்தி பேசிட்டாரு அவரு. ஸோ அவரோட செக்யூரிட்டி பற்றி ஸோ இது எப்படி இருக்குமா? ஃபர்ஸ்ட் கொடுத்த அறிக்கை என்னன்னு கேட்டீங்கன்னா உமன்ஸ் ப்ரொடெக்ஷன் தான், பெண்களுக்கு பாதுகாப்பு. ரெண்டாவது போதை ஒழிப்பு. அப்புறம் மூணாவது சட்டம் ஒழுங்கு கரெக்டா இருக்கும். அதுக்கப்புறம் அவர் கையெழுத்திட்ட முதல் இது என்னன்னு கேட்டீங்கன்னா இபி பில் 500 யூனிட் ஃப்ரீன்னு கொடுத்திருக்காரு. ரொம்ப வரவேற்கக்கூடிய விஷயம். ஏன்னா இப்போ 100 யூனிட் தான் எங்களுக்கு கொடுத்துருந்தாங்க, இப்போ அவர் 500 யூனிட் ஆக்கி இருக்கிறாரு. முக்கியமான விஷயம் என்னன்னு கேட்டீங்கன்னா எங்களுக்கு பெண்களுக்கு பாதுகாப்பு, செக்யூரிட்டி, மெயின் செக்யூரிட்டி. ரெண்டாவது இந்த போதை பழக்க வழக்கத்தை அறவே நிப்பாட்டணும். சரியா இருக்கும் சார், அதனாலதான் சீரழிஞ்சு போறாங்க கல்லூரி பசங்களும் சரி, காலேஜ் பசங்களும். விஜய்க்கு ஓட் போடுறதுக்கு ஒரு சான்ஸ் எதுக்கு இது மாதிரி தேவை இருக்கான்னு எங்களுக்கு மாற்றம் வேணும். ஏன்னா டிஎம்கே ஏடிஎம்கேன்னு நாங்க நிறைய ஏமாந்துட்டோம், மக்கள் கிட்ட நிறைய ஏமாற்றம் தான் அதிகமாச்சு. இந்த கட்சி அவங்கள குறை சொல்றது, டிஎம்கே ஏடிஎம்கே குறை சொல்றது யூஸ் பண்ணிட்டு இருக்காங்க. முன்னாடி ஒரு மாற்றம் வரட்டுமேன்றதுக்காக தான் இவருக்கு போட்டோம். நடக்கும். அவர் ஒரு பெரிய ஆக்டர், இப்பவும் லீடிங்ல இருக்கிற ஆக்டர். அவர்
சினிமா படத்தை விட்டுட்டு வருமானத்தை விட்டுட்டு இப்ப எங்களுக்காக வந்து உழைக்கணும், எங்களுக்கு வந்து நல்லது செய்யணும், நல்லாட்சி கொடுக்கணும், தமிழ்நாட்டு மக்களுக்கு நல்லாட்சி கொடுக்கணும்ன்ற ஒரே எண்ணத்துல தான் இங்க வந்திருக்காரு. அதுக்கு நாங்க பாராட்டு தெரிவிக்கிறோம். నాంగ வந்து ఉమెన్ సెక్యూరిటీకి అత్యంత భద్రత ఇస్తానని చెప్పి మాకు విజయ్ హామీ ఇచ్చారు. అలాగే రెండు ద్రవిడ పార్టీలను ఒకరి తర్వాత ఒకరిని చూసిన తర్వాత మాకు పూర్తిగా నమ్మకం పోయింది. కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నటువంటి యొక్క దాంతోనే విజయ్కి ఎన్నుకున్నాము. ఇప్పుడు విజయ్ ఇచ్చినటువంటి స్పీచ్ நண்பர் கொடுத்த ஸ்பீச் எப்படி இருக்கு உங்களுக்கு? சூப்பராக இருக்கு. அதாவது 2026 எங்க தலைவர் தளபதி அவர்கள் ஆட்சி அமையும் என்று எங்களுக்கு எல்லாருக்குமே அவர் சொல்ற மாதிரி கான்பிடண்டா இருக்குன்னு சொன்னோம். அந்த கான்பிடன்ட்டுக்கு மக்கள் தீர்ப்பே மகேசன் தீர்ப்பு அப்படிமா அந்த தீர்ப்பு மக்கள் வழங்கியதுக்கு ஃபர்ஸ்ட் மக்களுக்கு நன்றி சொல்றோம். அதுக்கப்புறம் எங்க கழக தலைவர் தளபதி அவர்கள் நம்பிக்கை வச்சுட்டுங்க, யாரு கூட யாருன்னு விட மாட்டாங்கன்னு சொல்லிட்டாரு. அது எப்படி? தளபதி வந்து இத்தனை ஒரு 5 நாள்ல ரொம்ப கஷ்டப்படுத்திட்டாங்க. ஆனா அந்த கஷ்டத்தையும் தாண்டி எங்க கூட நான் இருக்கிறேன்னு சொல்லி நாங்க எல்லாரும் உறுதுணையா நிக்கும் பொழுது அவங்க எங்க மேல வச்சிருக்க நம்பிக்கை எங்களுக்கு பெரிய அளவுல சந்தோஷமா இருக்கு. எத்தனை வருஷம் உங்களை டிவிகே சர்க்கார் இருக்க வந்து நினைப்பிருக்காங்களா? 5 வருஷமா, 10 வருஷமா, 15 வருஷமா? இனி லைஃப் லாங் டிவிகே தான். நிரந்தர முதல்வர் எங்க தளபதி விஜய் மட்டுமே, வேறு எவரும் கிடையாது. மக்கள் தலைவர் அப்படிங்கிறது 1977 ఎగ్జైట్మెంట్ లో అభిమానులు ఉన్నారు. వారు లోపలికి ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయ్యి వచ్చినటువంటి వారు చెప్తున్నారు, ఉభయ ద్రవిడ పార్టీల ప్రభుత్వాన్ని చూసాం, ఆయనకు తొలిసారిగా ఒకసారి రైట్ మహిళలంతా కూడా వచ్చి உங்கள் யாரన్నా తెలుగు பேசுறாள் யாரన్నా இருக்காரா? உங்களுக்கு తెలుగు தெரியுமா? రైట్ ఇక్కడ చాలా మంది తమిళనాడు వివిధ ప్రాంతాల నుంచి, క్షేత్రీయ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. కన్యాకుమారి నుంచి చెన్నై వరకు వచ్చినటువంటి ఉన్నారు. ఎక్కువ మహిళలంతా కూడా వచ్చారు. உங்களுக்கு తెలుగు புரியுமா, அறியுமா, தெரியுமா? ஸோ இங்கே தலைவரோட பேட்டி எல்லாம் பார்த்தாரு, மீட்டிங் எல்லாம் பார்த்தாரு. உமன்ஸ்க்காக செக்யூரிட்டி இருக்கான்னு சொல்லிட்டாரு. இது எப்படி மாதிரி யூஸ் பண்ணுங்க? ரொம்ப சந்தோஷமா இருக்குங்க சார். எல்லாருக்குமே ஹாப்பியா இருக்கும். ரொம்ப ஹாப்பி. ஐ ஆம் ஹாப்பி. பெண்களுக்கு பாதுகாப்பு கொடுக்கறேன்னு சொல்லியிருக்கிறாரு முதலமைச்சர் விஜய். எங்களுக்கு ரொம்ப ரொம்ப హ్యాపీ. రైట్ మహిళలని ఆయన చాలా బాగా మనసు గెలుచుకున్నారు. వారి భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి హామీ ఇస్తానని చెప్పడంతో మొత్తం అంతా మహిళా ఓట్లు, ఆ తర్వాత యువకుల ఓట్లన్నీ కూడా తొలి సంతకం ఏదైతే చేశారో విద్యుత్ పైన, ఆ విద్యుత్ పైన చేసినటువంటి సంతకం తమ జీవితాలకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా మీరు చెప్తున్నారు. ఎందుకంటే 500 యూనిట్లు ఏదైతే ఉన్నాయో అది ఏదైతే ఉచిత విద్యుత్ మీద సంతకం చేశారో అది చాలా తమ జీవితాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే మహిళా భద్రతకు సంబంధించి కూడా చాలా ఆనందంగా ఉన్నాము. మహిళలకు సంబంధించి బస్ జర్నీ ఫ్రీயா கொடுத்தேன்னு சொல்லிட்டாரல்ல, அது ஏதாவது யூஸ் ஆயிடுமா? பஸ் இல்ல, யூனிட் கரண்ட் யூனிட் ஃப்ரீயா சொல்லியிருக்காரு. அது வெற்றி பயணம் பற்றி சொல்றேன். வெற்றி பயணம் இன்னும் சொல்லல, ஒன்னா அறிக்கிறேன்னு சொல்லியிருக்காரு. நம்பிக்கை இருக்கு, கண்டிப்பா நம்பிக்கை இருக்கு. ஆனா ரொம்ப நம்பிக்கை இருக்கு. முதல்ல இந்த பெண்களுக்கான பாதுகாப்பு கொஞ்சம் செஞ்சாருன்னா கொஞ்சம் நல்லா இருக்கும். இந்த லஞ்ச ஊழலாம் வாங்காத கொஞ்சம் தடுத்து நல்லாச்சு கொடுத்தாருன்னா இன்னும் அடுத்து அவர் தான் முதலமைச்சர். விசில் போடுறீங்களா நீங்க? எப்படி? రైట్ మహిళలందరికీ రెండు విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఒకటి, ఉచిత విద్యుత్ విషయం మీద చాలా హ్యాపీగా ఉన్నారు. దాదాపు ఇంకొక విషయం అయితే మహిళల భద్రతకు సంబంధించి ఉమెన్స్ అంతా కూడా అతనికి ఏకపక్షంగా ఓట్లు వేసినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. వారి మాటల్లో అర్థమవుతుంది, వారి సంబరాల్లో అర్థమవుతుంది. సో అనేక ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. వచ్చినటువంటి వీఐపీలు వెళ్ళిపోతున్నారు, వచ్చినటువంటి కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు. జోసెఫ్ విజయ్ అనే నేను ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ లో ప్రధానంగా చూస్తే మాత్రం ప్రతిపక్షాలకు తనను ఇబ్బంది పెట్టిన వారికి కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తాను అనేటువంటి ఇది ఉంది. అయితే తనకు ఓటు వేయని వారిని నా ప్రజలుగానే చూస్తారు, నాకు ప్రత్యేకంగా ఎవరి మీద కోపాలు లేవని కూడా చెప్పడం జరిగింది. సో ఇందులో 3 కీలకమైన పాయింట్లు ఉన్నాయి భోగి. ఒకటి, ప్రజాధనాన్ని వృధా చేసి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో తీసుకుంటాను, నేను ఏది చెప్తానో అదే చేస్తాను, చేయాలనుకున్నది చెప్తాను, చెప్పాలనుకున్నది చేస్తాను అన్నటువంటి అంశంతో ఆయన మాట్లాడారు. సో ఎవరైతే ప్రజాధనాన్ని వృధా చేశారో వారు చేసినటువంటి స్కామ్లన్నింటినీ కూడా బయట తీస్తాను. ఒకవేళ నేను మిమ్మల్ని వదులుతానని మీకు ఏదైనా ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనని ఎరేజ్ చేసుకోండి అన్నటువంటి ఒక వార్నింగ్, పొలిటికల్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఇంకొకటి మరొక వైపు తన యొక్క ప్రభుత్వం మీద తన మీద కాన్ఫిడెంట్ గా ఉండండి, ప్రభుత్వానికి ఏమీ కాదు, నడిపించే బాధ్యత నాది, నాతో పాటు మీరు ప్రయాణం చేయండి అని చెప్పారు. మరొక వైపు చిన్నపిల్లలు ఎవరైతే తనని విజయ్ మామ అని చెప్పి ప్రభుత్వంలోకి రాజకీయాల్లోకి వచ్చి వారి తల్లిదండ్రులకు దగ్గర చేర్చి వాటిని ఓట్లుగా మార్చినటువంటి చిన్నపిల్లల భవిష్యత్తు కూడా నేను వారికి భరోసాగా ఉంటానని చెప్పారు. అలాగే ఏవైతే హామీలు ఇచ్చానో ఆ హామీలన్నింటినీ కూడా ప్రభుత్వంలోకి ఎంటర్ అయ్యి సంతకం చేసిన తర్వాత పాలన ప్రారంభమైన తర్వాత ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తాను అని చెప్తున్నటువంటి సిచ్యుయేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రమాణ స్వీకారం ముగిసింది. అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కూడా కావచ్చు, పొలిటీషియన్స్ కూడా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోతున్నటువంటి సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం. ఇదో ఐయుఎంఎల్ అధ్యక్షుడు ఉన్నారు. సార్ ఒక నిమిషం 1 మినిట్ కోసం. ఐయుఎంఎల్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆయన మద్దతు ఇచ్చారు చివరి నిమిషంలో కూడా విజయ్కి. సో ప్రమాణ స్వీకారం కార్యక్రమం కంప్లీట్ చేసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. సో తమిళనాట విజయ్ శకం ప్రారంభమైందని ఆయనే చెప్పారు. దిస్ ఈజ్ న్యూ బిగినింగ్ ఇన్ తమిళనాడు. కొత్త ఎరా ప్రారంభమైంది. మీరు కొత్త పాలన చూస్తారు. ఇది విజయ్ శకం ప్రారంభమవుతుంది. రానున్న రోజుల్లో కూడా మీ అభివృద్ధికి, మీ యొక్క సంక్షేమానికి, మహిళల యొక్క సంక్షేమ పాలనకు తాను కట్టుబడి ఉంటానని చెప్పి తన స్పీచ్ ను ముగించాడు విజయ్. సో ఓవరాల్ గా చూస్తే మహిళా భద్రత మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది. ఆ తర్వాత ఏదైతే ఉచిత విద్యుత్ ఫైల్ ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో వెట్రి పైన అన్న దానికి సంబంధించి కూడా సాయంకాలం కేబినెట్ మీటింగ్ తర్వాత వారు సంతకం చేసే అవకాశం ఉంది. సో ప్రజా సంక్షేమానికి అవసరమైనటువంటి సంతకాలు ఏవైనా కానీ ప్రజలకు దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వారు గుండెల్లో పెట్టుకుంటారు అన్నది తమిళనాట జరుగుతున్నటువంటి ఆనవాయితీ. ఆ ఆనవాయితీని కంటిన్యూ చేస్తూ విజయ్ కూడా పూర్తిగా మహిళల మనసు గెలుచుకున్నారు, యువకుల మనసు గెలుచుకున్నారు. అది ఇక్కడ జరిగినటువంటి పరిణామం. దాదాపు 5 రోజుల పాటు రాజకీయంగా మా అభిమాన నటుడిని, సీఎంని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అంతా మంచి జరిగేలా ఆయన చేస్తారని హామీ ఇచ్చాడు. కాబట్టి టీవీకే ప్రభుత్వంలో అందరూ చల్లగా ఉంటారు. ప్రజల కోసం టీవీకే అండగా ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల ముఖమే విజయ ముఖమని కూడా ఆయన చెప్పారు. ఇంకొకరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, చిన్నారుల వల్లనే నాకు ఈ గెలుపు వచ్చిందని పిల్లలపైన ఆయన ప్రేమను చాటుకున్నారు. మరొక వైపు తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైంది. ఇది ఆరంభం మాత్రమే. ఆ ఆరంభాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తానని చెప్పి విజయ్ చెప్పడంతో ఆయన ప్రజలందరికీ దగ్గర కావాలని కోరుకుంటున్నటువంటి అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. అయితే కోయిలేషన్ గవర్నమెంట్ లో అంతే స్థాయిలో ఆయనకు కూడా చేయాల్సినటువంటి హామీలు ఉన్నాయి. ఆ పార్టీల నుంచి వచ్చేటువంటి డిమాండ్లతో కొత్త శకం, కొత్త పాలన ప్రారంభం కాబోతుంది. తమిళనాడులో సి విజయ్ జోసెఫ్ అనే నేను ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త బిగినింగ్ ప్రారంభమైంది. ఈ కొత్త శకానికి ప్రారంభమవుతుందని కూడా ఆయన తన స్పీచ్ ముగించారు. కాసేపటి కిందట రాహుల్ గాంధీతో కలిసి సత్యమూర్తి భవన్ కి ఆయన వెళ్తారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. తన ప్రభుత్వం ఏర్పాటు అవసరానికి తొలి అడుగు వేసినటువంటి కాంగ్రెస్ కి కృతజ్ఞతలు చెప్పే దాంట్లో భాగంగా ఆయన సత్యమూర్తి భవన్, కాంగ్రెస్ భవన్ కి వెళ్తున్నారు. వెళ్లి అక్కడ ఆ భవన్ లో ఉంటారు. సీఎం హోదాలో అక్కడికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొన్న వామపక్షాల దగ్గరికి వెళ్లారు. నిన్న వీసీకే అధ్యక్షుడు కూడా కలిశారు. అంటే తనకు ఎవరైతే మద్దతు ఇచ్చారో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటుగా అవసరమైనటువంటి పార్టీలలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన థ్యాంక్స్ చెప్తున్నారు. ఆ తర్వాత కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కష్టకాలంలో నా తరపున గొంతు వినిపించినటువంటి అన్ని పార్టీలకు కూడా కృతజ్ఞతలు రుణపడి ఉంటానన్నారు. ఇక చివరిగా తన అభిమానులు ఎవరైతే ఉన్నారో, తన కోసం కష్టపడిన వారు, తనతో పాటు అవమానాలు పొందిన వారు, తన విజయం కోసం పనిచేసినటువంటి వారందరికీ కూడా విజయ కృతజ్ఞతలు చెప్పడంతో ఆయన ప్రమాణ స్వీకారం ముగిసింది. రాహుల్ గాంధీతో పాటు సత్యమూర్తి భవన్ కి ఆయన వెళ్లి ఆయన అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లకి కృతజ్ఞతలు చెప్తారని ప్రభుత్వానికి సంబంధించి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ తర్వాత ఆయన సచివాలయానికి వెళ్తారు. ఇవాళ వెళ్తారా, ఏ ముహూర్తం వెళ్తారా అన్నది వెయిట్ చేయాలి. 13వ తారీఖున విజయ్ తన ప్రభుత్వానికి సంబంధించి బల నిరూపణ అసెంబ్లీలో చేసుకోవాల్సి ఉంటుంది కనుక దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు ఒకవైపు. మరొక వైపు కాన్ఫిడెంట్ గా ఉండండి, ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కాన్ఫిడెంట్ గా ఉంటుంది, నన్ను నమ్మండి, నాతో పాటు ప్రయాణించండి అని విజయ్ పదే చెప్పడం పట్ల ఈ 5 ఏళ్ల పాటు తన ప్రభుత్వం కొనసాగుతుంది అనేటువంటి ఒక భరోసాని ప్రజలకు, తన అభిమానులకు, టీవీకే కార్యకర్తలకు ఆయన ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ దినకర్.